మున్సిపల్ ఎన్నికల ఫలితాలపైన స్పందించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బీఆర్ఎస్ ను ఆదరించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు కేటీఆర్. 2500 మున్సిపల్ వార్డుల్లో 700 వార్డుల్లో గెలిచామని అన్నారు. కొత్తగూడెం కార్పొరేషన్లో సిపిఐకి మద్దతు ఇస్తామని ఆఫర్ ఇచ్చానని తెలిపారు. ఇక సింగరేణిలో కాంగ్రెస్ బీజేపీ దోపిడీని అడ్డుకోవాలని పిలుపునిచ్చారు కేటీఆర్. దానికి భిన్నంగా తెలంగాణలో మీరు చూసినట్టయితే మొన్న పంచాయతీ ఎన్నికల్లో 2 ఏళ్లు తిరగకముందే కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్తూ దాదాపు 40% గ్రామ పంచాయతీలు బీఆర్ఎస్ పార్టీ కట్టబెట్టారు. పోనీ ముఖ్యమంత్రి గారు లెక్క ప్రకారం తీసుకున్నా, ఆయన బయటకు వచ్చి కూర్చొని ప్రెస్ల మీద చెప్పిన లెక్క ప్రకారం చూసుకున్నా ఆయన సహజంగానే మా తక్కువ చేసి చెప్తాడు కాబట్టి 32% అక్కడ ముఖ్యమంత్రి గారి లెక్క ప్రకారం కూడా మాకు సర్పంచుల్లో ప్రజలు గెలిపించారు. 4000 పైచిలకు గ్రామాల్లో మా సర్పంచులు గెలిచారు. అట్లాగే ఈరోజు మున్సిపల్ ఫలితాలు చూస్తే కూడా డెఫినెట్గా గతంలో ఎవరెవరైతే ఏదేదో మాట్లాడినారో వారందరూ నోళ్ళు మూతలు పడే విధంగా ఇవాళ మరి మెరుగైన ఫలితాలే సాధించాము. ఓవరాల్గా చూసుకున్నట్టయితే నాకున్న ఇన్ఫర్మేషన్ మేరకు 2580 చిల్లర వార్డులలో పోటీ అయింది. మొత్తం 117 మున్సిపాలిటీలు కార్పొరేషన్ కలిపి 2580+ వార్డ్స్లో మరి ఎన్నిక జరిగితే బీఆర్ఎస్ నాకున్న ఈ నిమిషానికి ఉన్న రిపోర్ట్ ప్రకారం దాదాపు 730 దాకా మాకు ఇప్పటికే ఫలితాలు వచ్చినాయి. ఇంకొక 10-15 పెరిగితే పెరగవచ్చు. ఓవరాల్గా 740-750 దాకా వస్తాయి వార్డులు అనేది మా అంచనా. మొత్తం 117 మొత్తం పట్టణాల్లో జరిగిన ఈ ఎన్నికల్లో మాకు ప్రత్యక్షంగా డైరెక్ట్గా అంటే ఎవరి అవసరం లేకుండా నేరుగా దాదాపు 15 నుంచి 16 నేరుగా గెలుస్తున్నాము. పరోక్షంగా ఎందుకంటే అక్కడ మేము సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్నాం. అక్కడ కూడా ఇంకో దాదాపు 10-15 చోట్ల అవకాశాలు ఉన్నట్టుగా నాకు సమాచారం ఉంది. చూద్దాం మరి ఇప్పుడు అల్టిమేట్గా 16 తారీఖు నాడు అన్ని విషయాలు తెలుస్తాయి. అయితే ఇక్కడ ఒక్క విషయం మాత్రం చెప్పాలి. ప్రత్యక్షంగా డైరెక్ట్గా మేము ఇప్పుడు 15 పైన గెలవబోతా ఉన్నాము. దాంతోపాటు పరోక్షంగా అంటే మేము సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్న కాడ మరి దాదాపు మరో 10-15 చోట్ల మాకు చాయిస్ ఉంది, అవకాశం ఉంది. కాబట్టి ఓవరాల్గా చూసుకుంటే 117లో డెఫినెట్గా మంచి ఫలితాలు వచ్చినట్టుగానే మేము భావిస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్తో పోరాడగలిగిన శక్తి, కాంగ్రెస్ను గద్దెదించే శక్తి, బీజేపీని నిరోధించే శక్తి ఖచ్చితంగా బీఆర్ఎస్కు మాత్రమే ఉంది అని మొన్న పల్లెల్లో జరిగిన ఎన్నికలు, ఇవాళ పట్టణంలో జరిగిన ఎన్నికలు తేల్చి చెప్పాయి. పల్లెల్లో 4000 పైచిలకు సర్పంచులు గెలిపించారు ప్రజలు. మరి అట్లాగే పట్టణంలో కూడా ఇది చూస్తే దాదాపు 730-740 వార్డులు గెలిచి అక్కడ ఇక్కడ 2 చోట్ల కూడా ప్రధాన ప్రతిపక్షం కేవలం బీఆర్ఎస్ మాత్రమే, పోరాడే సత్తా ఉన్న పార్టీ బీఆర్ఎస్ మాత్రమే. 2 పార్టీలు, ఒకటి ఢిల్లీలో అధికారంలో ఉంది, ఇంకోటి రెండోది రాష్ట్రంలో అధికారంలో ఉంది. కానీ ఈ 2 పార్టీలు ఉన్నప్పటికీ, ఎన్ని రకాల కుయుక్తులు పనినప్పటికీ బీఆర్ఎస్ఏ, కేసీఆర్ గారి నాయకత్వమే ఈ రాష్ట్రానికి శ్రీరామ రక్ష అని చెప్పి మళ్ళీ ఒకసారి అటు పల్లెల్లో ఇటు పట్టణంలో